నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. మొన్న అంబటి రాంబాబు గారు, ఇప్పుడు పేర్ని నాని గారు. ఏం జరుగుతుంది? పేర్ని నాని అరెస్ట్ తప్పదంటూ జరుగుతున్న ప్రచారం ఏంటి? సడన్గా పేర్ని నాని పేరు ఎందుకు వచ్చింది? పేర్ని నానిని ఎందుకు అరెస్ట్ చేయబోతున్నారు? పేర్ని నానికి బిగుస్తోందా? పేర్ని నానికి ఎందుకు బిగుస్తుంది? సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అనే గౌరవం లేకుండా పేర్ని నాని గారు దోషంలో చేస్తున్నారు. ఇష్టం వచ్చినట్లు ఆయన మాట్లాడుతున్నాడు. చంద్రబాబు పవన్ దూషించిన కేసు అండి. ఇప్పుడు పేర్ని నాని క్వాష్ పిటిషన్ను కొట్టేసిన హైకోర్టు పేర్ని నానికి జలకిచ్చింది. హైకోర్టు పేర్ని నానికి బిగుస్తుంది. ఇది కోర్టు బిగిస్తుంది అన్నట్లుగా జరుగుతున్న ప్రచార నేపథ్యంలో అసలు కోర్టు ఎందుకు బిగిస్తుంది? ఏం జరిగిందంటే, పవన్ కళ్యాణ్ గారిని కానీ, చంద్రబాబు నాయుడు గారిని కానీ, లేకపోతే లోకేష్ గారిని కానీ వీళ్ళని దుర్భాషలాడుతున్నారు, విపరీతంగా తిడుతున్నారు, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. ఆ స్థాయికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వట్లేదు. సో ఎవరినన్నా అంతే, మనుషులను ఎవరన్నా తిట్టారు చేశారు అంటే ఏ పార్టీ వాళ్ళనన్నా, ఈయననే కాదు. ఎక్కడ దాగేందుకు ఇప్పుడు అంబటి రాంబాబు గారు అరెస్ట్ ఎలా జరిగింది? అంబటి రాంబాబు గారు మాట్లాడిన మాటకే కదా అరెస్ట్ అయింది. ఇంకా అక్కడి నుంచి ఏమైంది? 36 కేసులు అంటారు, 50 కేసులు అంటారు, పీటీ వారెంట్ పెడుతున్నారు, ఊరు కూడా ఆయన తిప్పుతున్నారు. ఇలా వస్తున్నారు, అలా వెళ్తున్నారు, ఇలా వస్తున్నారు, అలా వెళ్తున్నారు. అదే పరిస్థితి. వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఇంక ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఉపేక్షించేది లేదు. గతంలో ఎవరైతే తిట్లు తిట్టారో, ఎవరైతే ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు, ఎవరైతే చెలరేగిపోయారో వాళ్ళందరినీ ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేయాలి. ఇది వీళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు. ఆ నేపథ్యంలోనే నోటీసులు ఇచ్చి విచారించాలని కోర్టు ఆదేశించిందట. మరి నాని అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు వెంటనే ప్రచారం. మరి విచారణ పేరుతో అరెస్టు చేసే ఛాన్స్ ఉంది అని చెప్పి నిపుణులు అంటున్నారు. జైలుకు తరలించే అవకాశం ఉందని టాకు. ఇక టెన్షన్లో వైసీపీ శ్రేణులు, అలాగే పేర్ని నాని గారి అభిమానులు. బందరు కేర్ ఆఫ్ అడ్రస్ పేర్ని నాని. బందరులో ఆయనకి మంచి క్యాడర్ ఉన్నది. సెటరికల్ కావనివ్వండి, లేకపోతే రాజకీయ పరంగా కావనివ్వండి, తనదంటూ తనకు ఒక స్టైల్ ఉంది. మరి అలాంటి పేర్ని నాని గారు ఆ బియ్యానికి సంబంధించి ఆ గొడవలు, ఈ గొడవల్లోనే అరెస్ట్ అవుతారని చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయిపోయింది, ఇంక మనోడి పని అయిపోయింది, లేకపోతే వాళ్ళ వైఫ్ని అరెస్ట్ చేస్తారు, ఈ రకంగా చాలా మాట్లాడారు. కానీ అప్పుడు ఏం జరగలేదు. కానీ ఈ కేసులో అయింది. ఎందుకంటే అంబటి రాంబాబు మాట్లాడిన మాటలు చాలా సీరియస్గా తీసుకున్నారు. వెంటనే ఆయన రిమాండ్ విధించారు. సరే, అందులో అయితే బెయిల్ రావడం జరిగింది. అదే కోవలో ఈయన వెళ్తున్నారు. అంటే ఒకసారి కానీ అరెస్ట్ అయితే దాని పర్యవసానాలు చాలా ఎక్కువ ఉంటాయి. మిగతా ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే కేసులు ఉన్నాయో అన్నీ కూడా వస్తాయి. అదే ఈరోజు అంబటికి అయింది. అలాగే పేర్ని నానికి కూడా అవుతుందని. మరి సీనియర్స్ అరెస్ట్, ఆందోళనలో కేడరు. నాని తర్వాత కొడాలి, రోజా అంటూ పెద్ద ఎత్తున ప్రచారం. కొడాలి, నాని, రోజా ఈయన తర్వాత ఉంటారని. మరి పాత కేసుల్లో ఇరుక్కుంటున్న వైసీపీ సీనియర్స్. అంతేకాకుండా నానిపై మచిలీపట్నం, యనగుదురుపేట పోలీసులు కేసు నమోదు చేశారండి. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ ఏపీ హైకోర్టులోని ఈయన ఆశ్రయించాడు. కోర్టును ఆశ్రయించడం జరిగింది. మరి పేర్ని నాని క్వాష్ పిటిషన్, ఈ పిటిషన్ను విచారించిన కోర్టు నానికి నోటీసులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేయడం అన్నది ఇప్పుడు కొత్త టర్న్ తీసుకుందని. మరి పేర్ని నానిపై నమోదైన కేసులు 7 ఏళ్లలోపు శిక్షకు సంబంధించినవని మాట్లాడుతున్నారు. అలా అయితే పర్వాలేదు, బెయిల్ వస్తుంది. లేదు 7 ఏళ్ళు దాటి ఏమైనా ఉన్నదనుకోండి, బెయిల్ రాని పరిస్థితి అంటే నాన్ బెయిలబుల్ కేసులు కూడా పడే అవకాశం ఉంటుంది. మరి 7 ఏళ్లలోపు శిక్షకు సంబంధించినవేనా కాదా? ఏ సెక్షన్లు ఉన్నాయి? ఇది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఇక ఈ కేసుల వివరాల్లోకి వెళ్తే, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 35/3 ప్రకారం ఆయనకు నోటీసులు ఇచ్చారు అని. సో దీని మీద విచారణ కొనసాగించేలా ఆదేశాలు జారీ చేయాలి. అయితే తదుపరి విచారణ మార్చి 12కు వాయిదా వేశారు. సో ఈ మొత్తం ఎపిసోడ్ చూసుకుంటే పేర్ని నానికి అరెస్టు తప్పదు. అరెస్టు చేసిన తర్వాత గతంలో ఆయన ఏమైనా కేసులు ఉన్నాయా, అవన్నీ కూడా మళ్ళీ పీటీ వారెంట్లు ఇచ్చి, మళ్ళీ ఒకవేళ రిమాండ్ ఉన్నప్పటికీ కూడా ఆయనకి బెయిల్ వచ్చినప్పుడు కూడా మళ్ళీ జైలే అని చెప్పి. అంటే ఓవరాల్గా చూసుకుంటే వైఎస్ఆర్సీపీ శ్రేణులకి సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి కూడా బిగిస్తున్నారు. ముఖ్యంగా అంబటి రాంబాబు గారు, జోగి రమేష్ మనం చూసాం. సో ఇప్పుడు పేర్ని నాని వంతైంది. నెక్స్ట్ కొడాలి, నెక్స్ట్ రోజా, వీళ్ళందరినీ కూడా ఇంతకుముందు అరెస్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. వల్లభనేని వంశీ లాంటి వాళ్ళందరూ సరే, కొంతమంది బయలు మీద ఉన్నారు, కొంతమంది ఇంకా కేసుల్లో తిరుగుతూనే ఉన్నారు. ఏదైనప్పటికీ కూడా మళ్ళీ పేర్ని నాని ఎపిసోడ్ బయటికి రావడం. ఎందుకంటే అంబటి గారు, పేర్ని నాని గారు ఈ మధ్యన గట్టిగా వాయిస్ ఇస్తున్నారు. ఏ అంశమైనప్పుడు కూడా ఒక సామాజిక వర్గం అనే నినాదాన్ని కూడా డ్రైవ్ చేస్తున్నారు. కాబట్టి ఇంకా ఉపేక్షించే పరిస్థితి లేదు. ఖచ్చితంగా అరెస్టుల వైపు వెళ్లాల్సిందేంది ఏమన్నా డిసైడ్ అయ్యారా? పేర్ని నానికి కోర్టే షాక్ ఇచ్చిందా? మరి దీని నుంచి ఏ రకంగా బయటకు వస్తారు? క్వాష్ పిటిషన్ ఆవిడ కొట్టారు, విచారణ
చెయ్యాలి అంటే ఇంకా ఆగుతారు ఆ పోలీసులు. మరి పోలీసులు ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంది, విచారణ చేసే అవకాశం ఉన్నది. మరి 41 నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేస్తారా, లేకపోతే వేరే రకంగా అరెస్ట్ చేస్తారా, మరి ఇందులో ఉన్న టెక్నికల్ అంశాలు ఏంటి, మరి అరెస్ట్ అయిన తర్వాత ఏమైనా బలమైన సెక్షన్లు పెడతారా, అవి నాన్ బెయిలబుల్లా బెయిలబుల్లా? ఏ క్షణంలోనైనా పేరుని అరెస్ట్ అన్న వార్త ఈరోజు వైసీపీ శ్రేణులకి షాక్ ఇస్తున్నది. బందర్లో కూడా ఒక హై టెన్షన్ నెలకొంది. చూద్దాం మరి అసలు ఏం జరుగుతుందో.